హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు ఏఐ వండర్స్ ఇన్ తెలుగు ఛానల్. ఈ వీడియోలో మీరు తెలుసుకోబోయేది క్యాన్వా ఏఐ అప్లికేషన్. ఒకవేళ ఫస్ట్ టైమ్ మీరు ఈ పేరు వింటుంటే గనక ఈ వీడియోని అస్సలు స్కిప్ చేయొద్దండి. కంపల్సరీగా చూడండి. ఈ వీడియో వల్ల చాలా అంటే చాలా ఉపయోగాలున్నాయి. మీరు స్టూడెంట్ అయినా కావచ్చు, ఎంప్లాయీ అయినా కావచ్చు, హౌస్ వైఫ్ అయినా కావచ్చు, బిజినెస్ పర్సన్ అయినా కావచ్చు, ఎవరైనా కానివ్వండి అందరికీ యూజ్ అయ్యే బెస్ట్ అప్లికేషన్ క్యాన్వా ఏఐ అప్లికేషన్. అందుకే కంపల్సరీగా వాచ్ చేయండి ఈ వీడియోని. ఒకవేళ మీకు ఆల్రెడీ తెలిసినట్లయితే క్యాన్వా గురించి, ఏదైనా పర్పస్ కోసం యూజ్ చేస్తున్నట్లయితే, ఈ వీడియో చూడడం వల్ల ఇంకా మీరు ఎక్స్‌ప్లోర్ చేసుకోవడానికి ఛాన్సెస్ అయితే కంపల్సరీగా ఉంటాయండి. ఇంకా కంటెంట్‌లోకి వెళ్ళిపోతే, క్యాన్వా ఓపెన్ చేయడానికి గూగుల్‌లోకొచ్చి క్యాన్వా అని టైప్ చేయండండి. ఫస్ట్ వచ్చిన వెబ్‌సైట్ మీద మీరిక్కడ క్లిక్ చేసేయండి. అండ్ హోమ్ పేజ్ వచ్చేసి మీకిలా ఉంటుంది. ఎగ్జిస్టింగ్ గూగుల్ అకౌంట్‌తో లాగిన్ అవ్వండి. ఇక్కడ మీరు మీకు కావాల్సినయి ఏవైనా డిజైన్ చేసుకోవచ్చండి. అండ్ చెప్పబోయే ముందు ఇంకొక మాటేంటంటే, ఈ క్యాన్వాలోనే మ్యాజిక్ స్టూడియో ఉందండి. అంటే ఏంటి అంటే మ్యాజిక్ స్టూడియో మనకి చాలా ఏఐ టూల్స్ ఉన్నాయి. టెక్స్ట్ టు వీడియో, టెక్స్ట్ టు ఇమేజ్, బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్ రిమూవర్ అని, ఎక్స్‌పాండ్ అని అలా చాలా చాలా చూసే ఉంటారు. ఏఐ అప్లికేషన్స్ చాలా ఉన్నాయి. వాటన్నిటిని కూడా మనం ఈ క్యాన్వా వెబ్‌సైట్‌లో చాలా ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. అవన్నీ కూడా మనకి ఈ క్యాన్వా వెబ్‌సైట్‌లో ఈ మ్యాజిక్ స్టూడియోలో ఉన్నాయండి. అండ్ నేను ముందు ముందు చూపిస్తాను. అవి కొన్ని కొన్ని ఫీచర్స్‌ని నేనైతే చూపిస్తాను వాటిల్లో. అండ్ అసలు ఏం డిజైన్ చేసుకోవచ్చు అంటే, ఇక్కడ క్రియేటివ్ డిజైన్ మీద మీరు క్లిక్ చేస్తే, ఇక్కడ చూడండి మీరేం డిజైన్ చేయొచ్చో ఇక్కడ కనిపిస్తుంది మనకి. రెజ్యూమే క్రియేట్ చేసుకోవచ్చు. యూట్యూబ్ థంబ్‌నెయిల్స్ క్రియేట్ చేసుకోవచ్చు. వీడియోస్ క్రియేట్ చేసుకోవచ్చు. లోగోస్ క్రియేట్ చేసుకోవచ్చు. ప్రెజెంటేషన్స్, బిజినెస్ కార్డ్స్, పోస్టర్, ఫేస్‌బుక్ పోస్ట్‌లు అలా చాలా అంటే చాలా క్రియేట్ చేసుకోవచ్చండి. ఫర్ ఎగ్జాంపుల్ నేనొకటి ఆప్షన్ రెజ్యూమ్ క్లిక్ చేశానిక్కడ. రెజ్యూమ్ క్లిక్ చేయగానే మీకు పేజ్ ఇలా ఓపెన్ అవుతుందండి. అండ్ ప్రతి దానికి వీళ్ళు క్యాన్వా వాళ్ళు ప్రీ డిఫైన్డ్ టెంప్లేట్స్ ఇస్తారండి. అంటే మనం స్క్రాచ్ నుంచి ఇక్కడ రెజ్యూమ్‌ని క్రియేట్ చేసుకోవడం అంటే నథింగ్ బట్ వర్డ్‌లో క్రియేట్ చేసుకున్నట్లే కదా! సో, అలా కాకుండా మనం ఈ టెంప్లేట్స్‌ని యూజ్ చేసుకొని ఈజీగా రెజ్యూమ్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడున్న వాటిని చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ టెంప్లేట్ నచ్చిందనుకోండి. దీని మీద క్లిక్ చేయండి. ఆటోమేటిక్‌గా దీన్ని మీరు ఎడిట్ చేసేసుకోవచ్చిక్కడ. ప్రొఫైల్ ఉంది గదా! మీ ప్రొఫైల్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు డేటా అనలిస్ట్ అనుకోండి. సో, డేటా అనలిస్ట్ ప్రొఫైల్ సమ్మరీ ఏదైతే ఉందో అది ఇచ్చేయండి. అండ్ వర్క్ ఎక్స్‌పీరియన్స్ మీ వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చేయండి. ఎడ్యుకేషన్, కాంటాక్ట్ డీటెయిల్స్, స్కిల్స్, లాంగ్వేజెస్ అన్నీ ఇక్కడ ఈజీగా ఎడిట్ చేసేసుకొని అండ్ ఇక్కడ డౌన్‌లోడ్ అనే ఆప్షన్ ఉంది. డౌన్‌లోడ్ కూడా చేసేసుకోవచ్చండి. సో, ఇలా నౌవేడేస్ అయితే చాలామంది క్యాన్వాని యూజ్ చేసుకొని రెజ్యూమ్స్ ప్రిపేర్ చేస్తున్నారు. అండ్ రెజ్యూమ్స్ షార్ట్ లిస్ట్ కూడా అవుతున్నాయండి. ఇక్కడ ఎందుకు అంటే చూడండి ఒకే ఒక్క పేజ్‌లో మీకు ఆటోమేటిక్‌గా హెచ్ఆర్ చూడగానే ప్రొఫైల్, ఎక్స్‌పీరియన్స్, లాంగ్వేజ్, స్కిల్స్, ఎడ్యుకేషన్ అన్నీ ఒక పేజ్‌లో కనపడుతున్నాయి. చాలా ఈజీగా వాళ్ళకి ఓవర్‌వ్యూ అర్థమైపోతుంది ఈ రెజ్యూమ్ చూడగానే. సో, అలా ఈజీగా రెజ్యూమ్స్ కూడా క్రియేట్ చేసేసుకోవచ్చండి. దిస్ ఈస్ ద ఫస్ట్ బెనిఫిట్. ఇదొక బెనిఫిట్ అండి. క్యాన్వానయితే యూజ్ చేసుకొని మీరు బ్యూటిఫుల్ రెజ్యూమ్స్ అయితే డిజైన్ చేసుకోవచ్చు అండ్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చండి. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి యూట్యూబ్ థంబ్‌నెయిల్స్ అండి. నేను యూట్యూబ్ థంబ్‌నెయిల్ మీద క్లిక్ చేస్తున్నాను. యాక్చువల్‌గా నేను కూడా యూట్యూబ్ థంబ్‌నెయిల్‌కి ఇదే వాడుతున్నానండి. క్యాన్వానే. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు కుకింగ్ గురించి ఏమైనా ఛానెల్ చేస్తున్నారు. కుకింగ్ థంబ్‌నెయిల్ ఏమైనా క్రియేట్ చేయాలి. సో, కుకింగ్ యూట్యూబ్ థంబ్‌నెయిల్ అని క్లిక్ చేయండి. ఆటోమేటిక్‌గా మీకు కుకింగ్‌కి సంబంధించిన థంబ్‌నెయిల్స్ అన్నీ వస్తాయి. సో, వీటిల్లో ఇక్కడ చూడండి ప్రో అనే ఆప్షన్ ఉంటే అవి పెయిడ్ చేయాలండి. సో, ప్రో అనే ఆప్షన్ లేకుండా ఉన్న వాటిని మీరు చాలా ఈజీగా ఫ్రీగా యాక్సెస్ చేసేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇది బావుందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. దీని మీద క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ మీ డిష్‌ని ఎడిట్ చేసుకోవచ్చు. మీరు ఒకవేళ మీ డిష్ ఏదైతే ఉందో ఆ పిక్‌ని ఇక్కడ రీప్లేస్ చేయొచ్చు ఈ పిక్ ప్లేస్‌లో. అండ్ మీ ఛానల్ నేమ్, ఆ డిష్ నేమ్ ఏదైతే అది ఉందో అది ఈజీగా చాలా ఈజీగా మీరు ఎడిట్ చేసేసుకోవచ్చు. ఈ టెంప్లేట్స్‌నయితే యూజ్ చేసేసుకొని. అండ్ ఇంకొకటేంటి అంటే స్క్రాచ్ లెవెల్ నుంచి థంబ్‌నెయిల్స్ క్రియేట్ చేయాలి అంటే స్క్రాచ్ లెవెల్ నుంచి కూడా థంబ్‌నెయిల్స్ క్రియేట్ చేసుకోవచ్చు. నేనైతే నా థంబ్‌నెయిల్ ఎలా క్రియేట్ చేశానో చెప్తానండి ఈ వీడియోది. ఇక్కడ ఫ్రేమ్స్ అనే ఆప్షన్ ఉంటదండి. అండ్ ఫ్రేమ్స్ అని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనం చూస్తూనే ఉంటాం మొబైల్ స్క్రీన్, డెస్క్‌టాప్ స్క్రీన్ అండ్ డిఫరెంట్ డిఫరెంట్ ఫ్రేమ్స్‌లో వీడియోస్ డిస్‌ప్లే అవుతాయి. ఇమేజెస్ డిస్‌ప్లే అవుతాయి. అవి ఎలా డిస్‌ప్లే అవుతాయంటే ఇక్కడ ఫ్రేమ్స్ యూజ్ చేసుకొని ఫర్ ఎగ్జాంపుల్ నేను డెస్క్‌టాప్ స్క్రీన్ తీసుకున్నాను. అండ్ ఇక్కడ నేను ఒక ఇమేజ్ అప్‌లోడ్ చేస్తున్నానండి. క్యాన్వా ఇమేజ్ ఒకటి. చూడండి ఎలా డెస్క్‌టాప్‌లో ఆటోమేటిక్‌గా క్యాన్వా ఇమేజ్ ఫిట్ అయిపోతుంది. అంటే ఆ ఫ్రేమ్‌లో ఆ ఇమేజ్ కానీ, లేకపోతే ఈ ప్లేస్‌లో మీరు వీడియో కూడా చేయొచ్చు. వీడియో ప్లే అవుతుంది డెస్క్‌టాప్‌లో. సో, అలా కూడా మీరు కనిపించేలా చేయొచ్చండి స్క్రాచ్ లెవెల్ నుంచి. అండ్ కలరింగ్ వచ్చేసేసి మీకు ఆటోమేటిక్‌గా క్యాన్వా వాళ్ళు మ్యాచింగ్ మనం మనం పెట్టిన ఇమేజ్ కానివ్వండి, లేదంటే వీడియో కానివ్వండి, దాంట్లో ఉన్న కలర్స్ ఆటోమేటిక్‌గా ఇక్కడ డిస్‌ప్లే అయిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కలర్ అనుకోండి, ఈ కలర్‌ని
అండ్ ఇలా అండ్ టెక్స్ట్ మీరు ఇచ్చేయండి ఇక్కడ. మీకు నచ్చిన టెక్స్ట్ ఏదైతే ఉందో యాడ్ ఏ హెడ్డింగ్ లాగా క్యాన్వా ఏఐ అప్లికేషన్. ఈజీగా దాన్ని ఇక్కడ డ్రాగ్ చేసేసుకోవచ్చు. అండ్ అలా ఇక్కడ డోంట్ మిస్ టు వాచ్ సంథింగ్ మీకు ఏదైతే అనుకుంటున్నారో ఆ హెడ్డింగ్స్ కూడా మీరు ఇచ్చేసేసి అలా మీరు కలర్స్ మీరు సెట్ చేసుకోవచ్చండి. అండ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, యానిమేషన్స్ ఉంటాయండి. ఇవన్నీ సో, మీరు థంబ్‌నెయిల్స్ క్రియేట్ చేయడానికి చాలా యూజ్ అవుతుందండి. అండ్ ఇంకొక ఫ్యూచర్ అని చెప్పాను కదండీ! ఇందాక మ్యాజిక్ స్టూడియో అని చెప్పేసి. అదంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ దీన్నే నేనిక్కడ మ్యాజిక్ స్విచ్ మీద క్లిక్ చేసి, ట్రాన్స్‌లేట్ మీద క్లిక్ చేసి, ఇక్కడ నేను తెలుగు లాంగ్వేజ్ క్లిక్ చేశాను. చూజ్ చేసుకున్నాను. అండ్ ట్రాన్స్‌లేట్ అన్నాను. ఆటోమేటిక్‌గా ఈ థంబ్‌నెయిల్ అనేది తెలుగులోకి ట్రాన్స్‌లేట్ అయిపోతుందండి. ఓపెన్ యూట్యూబ్ థంబ్‌నెయిల్ అనండి. క్యాన్వా ఏఐ అప్లికేషన్ చూడడానికి మిస్ అవ్వకండి సంథింగ్. ఇలా మీరు ఏదైతే అది ట్రాన్స్‌లేట్ కూడా చేయొచ్చు. అంటే ఒక లాంగ్వేజ్ నుంచి ఇంకొక లాంగ్వేజ్‌కి ఈజీగా ట్రాన్స్‌లేషన్ చేయొచ్చండి. ఇదొక వన్ ఫ్యూచర్. అండ్ ఇంకొకటేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఏదైనా ఒకటి చూజ్ చేసుకుంటున్నాను ఫర్ ఎగ్జాంపుల్. మీకు చూపించడానికి మీ దగ్గర ఏదైనా ఒక ఇమేజ్ ఉంది. అండ్ ఈ ఇమేజ్‌ని మీరు కస్టమ్ చేసుకోవచ్చు. కస్టమ్ అంటే మీకిక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక డక్ డిస్‌ప్లే అయితే బావుంటది అని అనుకుంటున్నారు ఈ వాటర్‌లో. అది మీరు ఈజీగా చేయొచ్చు. అగైన్ మీరిక్కడ ఏం చేయాలంటే ఎడిట్ ఇమేజ్ ఉంది కదండీ! ఎడిట్ ఇమేజ్ మీద క్లిక్ చేయండి. మ్యాజిక్ ఎడిట్ మీద క్లిక్ చేయండి. అండ్ మీకిక్కడ ఏం కావాలో అది మీరిక్కడ టైప్ చేయండి డక్. అండ్ మీరు ఈ ఏరియా చూజ్ చేసుకోవాలండి. ఏ ఏరియాలో మీకు డక్ కావాలనుకుంటున్నారో అక్కడ అండ్ జనరేట్. చూడండి ఇక్కడ డక్ వచ్చేసింది ఆటోమేటిక్‌గా మనకి ఫ్లోటింగ్ అవుతున్నట్టు. అండ్ 4 ఇమేజెస్ వచ్చాయి మనకి. ఏది నచ్చితే అది మీరిక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు చూడండి. సో, అలా మీరు ఇది ఒక ఏఐ టూల్ అండి. ఏఐ అప్లికేషన్ ఉంది. సో, ఇందాక చెప్పాను కదా! అది ఆటోమేటిక్‌గా ఈ క్యాన్వాలోనే ఇంటిగ్రేట్ కూడా అయిపోయిందని. సో, ఇలా మీరు ఎడిట్ చేసుకోవచ్చు ఇమేజెస్‌ని, ట్రాన్స్‌లేట్ చేసుకోవచ్చు లాంగ్వేజెస్‌ని అండ్ ఉన్న టెంప్లేట్స్‌ని యూజ్ చేసుకొని బ్యూటిఫుల్ థంబ్‌నెయిల్స్ క్రియేట్ చేసుకోవచ్చు. థంబ్‌నెయిల్స్ అనే కాదు మీకు కావాల్సిన ఏవైనా సరే మీకు కావాల్సిన డిజైన్ మీరు క్రియేట్ చేసుకోవచ్చండి క్యాన్వాని యూజ్ చేసుకొని. అండ్ ఈజీగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మళ్ళీ అగైన్ డౌన్‌లోడ్ ఆప్షన్ ఉంది కదండీ! అండ్ డౌన్‌లోడ్ అయితే చేసేసుకొని యూజ్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మీరెవరికైనా విషెస్ చెప్పాలనుకోండి. బర్త్‌డే విషెస్, యానివర్సరీ విషెస్ అలా అండ్ జస్ట్ టైప్ చేయండి. అండ్ సింపుల్‌గా మీరు ఒక బ్యూటిఫుల్ ఇమేజ్‌ని మీరు విషెస్‌ని అయితే కన్వే చేయొచ్చు. కస్టమైజ్ దిస్ టెంప్లేట్ అనండి. అండ్ థట్స్ ఇట్. మీరు బర్త్‌డే కార్డ్ క్రియేట్ చేసేసారు. అండ్ ఇక్కడ సింపుల్‌గా ఇక్కడ ఇమేజ్‌నైతే మీరు చేంజ్ చేసేసుకోవచ్చు. ఇక్కడ అప్‌లోడ్స్‌లోకి వెళ్ళేసి అప్‌లోడ్ ఫైల్స్ దగ్గర మీరు మీ దగ్గరున్న ఫైల్‌ని మీరు ఈజీగా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసేయండి. అప్‌లోడ్ అయిపోయింది. బర్త్‌డే కార్డ్ రెడీ అయిపోయిందండి. చాలా బాగుంది కదా! ఇలా యానివర్సరీ కార్డ్‌ని కూడా రెడీ చేయొచ్చండి. అలానే మీరేదైనా ఒక కార్డ్ క్రియేట్ చేయాలి అనుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ వెడ్డింగ్ ఇన్విటేషన్ కార్డ్ అండి. వెడ్డింగ్ ఇన్విటేషన్ కార్డ్. జస్ట్ టైప్ చేయండి ఇక్కడ. అండ్ ఆటోమేటిక్‌గా మీకు టెంప్లేట్స్ వచ్చేస్తాయి. దీనికోసం మీరు స్టూడియోకి వెళ్లి మనీ పే చేసి ఒక కార్డ్‌ని తయారు చేయించుకోవాల్సిన అవసరం అయితే అవసరం లేదు. ఒకవేళ మీకు ఈ వెబ్‌సైట్ గురించి తెలిసుంటే ఇక్కడ క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ మీరు ఎడిట్ చేసేసుకోండి. ఐ మీన్ నేమ్స్ ఎడిట్ చేసేసుకోవచ్చు. అండ్ డేట్స్, వెన్యూ ఇవన్నీ మీరు ఎడిట్ చేసేసుకోండి. అండ్ ఈజీగా డౌన్‌లోడ్ చేసేసుకోండి. అండ్ వెడ్డింగ్ ఇన్విటేషన్ రెడీ అయిపోయింది. దట్స్ ఆల్. అలా మీరు చాలా చాలా పర్పస్‌లో, చాలా వేస్‌లో మీకు ఈ యాప్ అనేది చాలా యూజ్ అవుతుందండి. అలానే చిన్న చిన్న 5 సెకండ్స్ వీడియోస్ కూడా మీరు చాలా ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చండి. అది ఎలా అంటే ఇక్కడ మొబైల్ వీడియో ఉంది కదండీ! మొబైల్ వీడియో మీద క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ మీరు టెంప్లేట్స్ కనుక చూస్తున్నట్లయితే చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ యాహ్! ఈ టెంప్లేట్ మనకి నచ్చిందనుకోండి. అండ్ ఇది చూడండి. ఇది జస్ట్ 5 సెకండ్స్ వీడియో. ఇట్స్ నాట్ ఎ ఇమేజ్ అండ్ పోస్టర్ అండి. ఇదొక 5 సెకండ్స్ యానిమేషన్ వీడియో. అండ్ ఇక్కడ కూడా మీరు ఈ ప్లేసెస్‌లో మీ ఇమేజెస్‌ని మీరు క కస్టమైజ్ చేసుకోవచ్చు. అప్‌లోడ్స్‌లోకి వెళ్లి మీ దగ్గర ఉన్న ఇమేజెస్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇలా, ఇలా మీరు ప్లేస్ చేసేసుకోవచ్చండి చాలా ఈజీగా. చూడండి ఎంత సింపుల్‌గా అయిపోతుందో. ఇమేజెస్.
అండ్ రెడీ అయిపోయింది. బ్యూటిఫుల్. బ్యూటిఫుల్ 5 సెకండ్స్ మొబైల్ వీడియో మీకు రెడీ అయిపోయిందండి. అండ్ దీన్ని ఈజీగా డౌన్‌లోడ్ చేసుకొని షేర్ చేసేసుకోవచ్చు. సో, ఇలా విషెస్ చెప్పడానికి, కార్డ్స్ ప్రిపేర్ చేసుకోవడానికి, ఒక స్మాల్ యానిమేషన్ వీడియో ప్రిపేర్ చేసుకోవడానికి కూడా విషెస్‌కి సంబంధించింది, ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌కి సంబంధించింది, దేనికైనా ఈ క్యాన్వానయితే మీరు చాలా ఈజీగా యూజ్ చేసుకోవచ్చండి ఉన్న టెంప్లేట్స్‌ని యూజ్ చేసుకొని. నెక్స్ట్ వచ్చేసి బిజినెస్ కార్డ్స్ అండి. బిజినెస్ కార్డ్ మీద క్లిక్ చేయండి. ఇన్ కేస్ మీకు బిజినెస్ కార్డ్స్ కానియండి, విజిటింగ్ కార్డ్స్ కానివ్వండి, ఏమైనా క్రియేట్ చేయాలి అనుకుంటే దానికి కూడా మీరు క్యాన్వాని చాలా ఈజీగా యూజ్ చేసుకోవచ్చండి. చూడండి లెఫ్ట్ సైడ్ టెంప్లేట్స్ వచ్చాయి. మీకు నచ్చిన టెంప్లేట్‌ని ఫర్ ఎగ్జాంపుల్ ఇది బావుందనుకోండి. ఈ టెంప్లేట్‌ని మీరు ఇక్కడ చూజ్ చేసుకోండి. అండ్ ఆటోమేటిక్‌గా డిజైన్ అంతా క్రియేట్ అయిపోయింది కదండీ. జస్ట్ మీరు మీ కంపెనీ నేమ్, మీ బిజినెస్ కంపెనీ నేమ్ ఆర్ ఏదైతే అది కాంటాక్ట్ డీటెయిల్స్ ఇవన్నీ ఎడిట్ చేసేసుకోండి అండ్ డౌన్‌లోడ్ చేసేసుకోండి. అలా బిజినెస్ కార్డ్స్‌ని కూడా మనం చాలా ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి లోగో అండి. లోగో మీద క్లిక్ చేయండి. అంటే తెలుసు కదా! మనం ఏదైనా బ్రాండ్ కానీ, బిజినెస్ పరంగా కానీ, ఏదైనా లోగో డిజైన్ చేయాలి అనుకుంటే, లేదా మీకు పర్సనల్‌గా మీ నేమ్‌కి తగ్గట్టు మీరేదైనా లోగో డిజైన్ చేసుకోవాలి అని అనుకుంటే, మీరు ఈ లోగో ఆప్షన్‌ని యూజ్ చేసుకోవచ్చు. లెఫ్ట్ సైడ్ చూడండండి చాలా టెంప్లేట్స్ వచ్చేసాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక టెంప్లేట్ మీరిక్కడ క్లిక్ చేసేయండి. ఆ టెంప్లేట్ ఇక్కడ మీరు ఈజీగా దాన్ని ఎడిట్ అయితే చేసేసుకోవచ్చు ఆ లెటర్స్‌ని. అండ్ యాహ్! చూడండి ఇక్కడ. మీరు లెఫ్ట్ సైడ్ చూడండి టెంప్లేట్స్ ఎంత బావున్నాయో. అండ్ దానికి తగ్గట్టు మీరు లోగోస్‌ని ఇక్కడ ఈజీగా డిజైన్ చేసేసుకోవచ్చు. ఇక్కడ నేమ్ ఎడిట్ చేసేసుకోవచ్చు. మీ నేమ్, మీ బిజినెస్ నేమ్ అలా ఏదైతే అది. సో, అలా సింపుల్‌గా ఈ లోగోస్ గూడా మనం క్రియేట్ చేసేసుకొని, డౌన్‌లోడ్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చండి. క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ ప్రెజెంటేషన్, ఎడ్యుకేషన్ పరంగా మీరు ప్రెజెంటేషన్ క్రియేట్ చేయాలి అని అంటే కూడా చాలా టెంప్లేట్స్ ఉంటాయి. మీకు నచ్చింది ఏదైనా ఒక టెంప్లేట్ తీసేసుకోండి. అండ్ ఇక్కడ ఆటోమేటిక్‌గా వాళ్ళే మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు స్లైడ్స్ కూడా ఉన్నాయి. మీకు నచ్చిన స్లైడ్‌ని మీ డేటాని ఎడిట్ చేసేసుకుంటే సరిపోతుంది. మీకు పీపీటీస్ కూడా క్రియేట్ అయిపోతాయి ఈజీగా. అండ్ డాక్యుమెంట్ క్రియేట్ చేసుకోవచ్చు. అలానే మీకు ఏదైనా డాక్యుమెంట్స్ కావాలి అని అనుకుంటే, ఆ డాక్యుమెంట్స్‌ని కూడా మీరు ఈజీగా క్రియేట్ చేసేసుకోవచ్చు. క్యాన్వాలో యూజ్ చేసుకొని. అండ్ పోస్టర్ క్రియేట్ చేసేసుకోవచ్చు. ఫేస్‌బుక్ పోస్ట్ క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి ఫ్లైయర్. ఫ్లైయర్ అంటే ఏంటి అంటే లైక్ మీకు సేల్స్ ప్రమోట్ చేయడానికి లైక్ హౌస్ రెంట్ ఉంది ఆర్ హౌస్ సేల్‌కుంది లేదా మార్కెటింగ్ ఆర్ వి ఆర్ హైరింగ్ మీరేమైనా రిక్రూట్‌మెంట్ టీమ్‌లో ఉన్నారు. మీరు వి ఆర్ హైరింగ్ అనే పోస్ట్ పెట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి. సో, ఇక్కడ వి ఆర్ హైరింగ్ అనగానే ఆటోమేటిక్‌గా టెంప్లేట్ వచ్చింది. మీరు జస్ట్ డీటెయిల్స్ అన్నీ ఎడిట్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇలా చాలా ప్రతి దానికి టెంప్లేట్స్ అనేవి యూజ్ చేసుకుంటే మన పనిని మనం చాలా ఈజీగా కంప్లీట్ చేసుకోవచ్చు. చాలా ఎఫెక్టివ్ వేలో విజువలైజేషన్స్ కూడా చాలా చాలా బాగున్నాయండి. సో, ఇది మీకు పక్కా యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను. అండ్ వీటికి డిఫరెన్సెస్ ఏంటి అంటే ప్రతి దానికి లైక్ ఇప్పుడు యువర్ స్టోరీ, కార్డ్, ప్రెజెంటేషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి. ఫేస్‌బుక్ పోస్ట్‌కి ఒక డైమెన్షన్ ఉంటది. 940/788 పిక్సెల్ అని చెప్పేసేసి. అలా ప్రతి దానికి ఒక డైమెన్షన్స్ ఉంటాయి గదండీ! అవి ఆటోమేటిక్‌గా బిజినెస్ కార్డ్ డైమెన్షన్స్ అని, ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ అని అట్లా అవి ఫిక్స్ చేసుకొని ఆ టెంప్లేట్స్ అనేవి క్రియేట్ చేయడం జరుగుతుంది. మీరు మళ్ళీ దాన్ని రీసైజ్ చేయాల్సిన అవసరం కూడా లేదండి. అండ్ వైట్ బోర్డ్. వైట్ బోర్డ్ అంటే ఏంటంటే ఇది గూడా ఎడ్యుకేషన్‌లో చాలా యూజ్ అవుతుంది స్టూడెంట్స్‌కి. వైట్ బోర్డ్ మీద మీరు క్లిక్ చేస్తే లెఫ్ట్ సైడ్‌లో మీకు టెంప్లేట్స్ చూస్తే అర్థమవుతుందండి. మీరు చాలా వరకు లైక్ ఫ్లో చార్ట్ డయాగ్రామ్స్ అని కానీ, ఏదైనా కాన్సెప్ట్స్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేయాలనుకున్నా, లేకపోతే ఏదైనా ప్రెజెంట్ చేయాలి అని అనుకున్నా, నార్మల్‌గా అయితే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌లోకెళ్ళేసేసి ఇవన్నీ మనం ఇన్సర్ట్ చేసుకుంటాం గదండీ! ఈ స్క్వేర్స్, ఈ లైన్స్ ఇవన్నీ చాలా టైమ్ టేకింగ్ కదా అవన్నీ. సో, అదంతా ప్రాసెస్ లేకుండా జస్ట్ ఒక సింపుల్ క్లిక్‌తో మీరు ఆటోమేటిక్‌గా ఈ డయాగ్రామ్‌ని ఎడిట్ చేసేసుకోవచ్చు. వీటన్నిటిని మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు అండ్ మీరు ఇలానే యూజ్ చేసుకోవచ్చు. దీన్ని మాక్సిమైజ్ చేసేసుకొని ఇక్కడ మీరు జస్ట్ రీనేమ్ చేసేసుకొని మీ కాన్సెప్ట్‌ని బట్టి మీరు క్రియేట్ చేసేసుకోవచ్చు. సో, ఎడ్యుకేషన్ వైస్‌గా కూడా ఈ వైట్ బోర్డ్ అనేది చాలా యూజ్ అవుతుందండి. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి అండ్ వెబ్‌సైట్స్. వెబ్‌సైట్స్‌ని గూడా మీరు క్రియేట్ చేసుకోవచ్చండి. దీని మీద మీరు ఎక్స్‌ప్లోర్ చేసుకోవచ్చు. ఏదైనా వెబ్‌సైట్‌ని క్రియేట్ చేసేసుకోవచ్చు ఈజీగా. ముందు ముందు మీరు ఈ సైట్ ఓపెన్ చేసి ఎక్స్‌ప్లోర్ చేసుకోండి. మీ రిక్వైర్‌ని బట్టి, మీ యూజ్‌ని బట్టి మీరు ఏదైతే మీకు ఏదైతే రిక్వైర్‌మెంట్ ఉందో అవన్నీ మాక్సిమం ఈ క్యాన్వా యూజ్ చేసుకొని మీరు క్రియేట్ చేసేసుకోవచ్చండి. అండ్ ఇది ఎక్కడెక్కడ యూజ్ అవుతుంది చూడండి బిజినెస్‌లో. ఇక్కడ వీళ్ళు ఎక్స్‌ప్లెయిన్ చేశారు. ఇక్కడ వీళ్ళు ప్రొవైడ్ చేశారు కంటెంట్ యాక్చువల్‌గా. బిజినెస్‌లో ఏ కేటగరీస్‌లో ఈ అప్లికేషన్ యూజ్ అవుతుంది. మార్కెటింగ్, క్రియేటివ్, ఏజెన్సీస్, సేల్స్‌లో, కమ్యూనికేషన్‌లో, బ్రాండ్ మేనేజ్మెంట్, టీమ్ కొలాబరేషన్‌లో అండ్ స్టార్టప్ కంపెనీస్‌కి బ్రాండ్ ప్రమోట్ చేసుకోవడానికి ఇలా చాలా వేస్‌లో ఇది ఈ క్యాన్వా అప్లికేషన్ యూజ్ అవుతుంది. అండ్ ఎడ్యుకేషన్‌లో గూడా ఇది టీచర్స్ అండ్ స్కూల్స్‌కి అండ్ స్టూడెంట్స్‌కి అండ్ రిసోర్స్ గ్యాదర్ చేయడానికి, కేస్ స్టడీస్ చేయడానికి, ప్రాజెక్ట్స్ చేయడానికి, ప్రెజెంటేషన్స్ ప్రిపేర్ చేయడానికి ఇలా చాలా వాటిల్లో ఎడ్యుకేషన్ పరంగా కూడా ఈ క్యాన్వా అప్లికేషన్ మనకైతే యూజ్ అవుతుందండి. సో మెనీ యూజెస్ ఉన్నాయండి. దిస్ ఈస్ ద వన్ బెస్ట్
అప్లికేషన్ యూ షుడ్ నో. అంటే మీకు తెలుసుకోవాల్సిన అప్లికేషన్ అండి. డోంట్ మిస్ ఇట్ టు ఎక్స్‌ప్లోర్ దిస్ అప్లికేషన్ అండి. అసలు మిస్ చేయొద్దు. ఈ అప్లికేషన్ అయితే తెలుసుకోండి మీరు. ఈ క్యాన్వా యాప్‌ని ల్యాప్‌టాప్, డెస్క్‌టాప్స్‌లోనే కాదండి, మొబైల్‌లో కూడా చాలా ఈజీగా యూజ్ చేసేసుకోవచ్చు. ప్లే స్టోర్‌కి వెళ్లి క్యాన్వా డిజైన్ ఫోటో అండ్ వీడియో అని టైప్ చేయండి. ఆటోమేటిక్‌గా మీకు ఈ క్యాన్వా యాప్ డౌన్‌లోడ్ అయిపోతుంది. సేమ్ ఫీచర్స్ నేను ఎక్స్‌ప్లెయిన్ చేసినయన్నీ మీరు మొబైల్ నుంచి కూడా యాక్సెస్ చేసేసుకోవచ్చండి. ఒకవేళ మీకు ఈ క్యాన్వా అప్లికేషన్ గురించి ఇంతవరకు తెలీదు. ఓన్లీ ఈ వీడియో చూసాకే మీరుకి అప్లికేషన్ గురించి తెలుసుకున్నట్లయితే గనక దయచేసి కమెంట్ చేయండండి. మీరు చేసే కమెంట్ అనేది నాకు చాలా చాలా తృప్తిని ఇస్తుంది. ఎందుకంటే నా వీడియో ద్వారా అట్‌లీస్ట్ కొంతమందికి ఈ అప్లికేషను అనేది తెలుసుకున్నారు అని చెప్పేసి. యాక్చువల్‌గా నేను ఛానెల్ కూడా రీసెంట్‌గా స్టార్ట్ చేశానండి. ఏఐ వండర్స్ ఇన్ తెలుగు ఛానెల్‌ని. చాలా ఏఐ అప్లికేషన్స్ ఉన్నాయి. యూజ్‌ఫుల్ అప్లికేషన్స్. అందరికీ తెలుగులో తెలియజేయాలని చెప్పేసేసి నేను ఈ ఛానెల్ స్టార్ట్ చేశాను. నా ఎక్స్‌ప్లనేషన్ నచ్చింది. మీరేదైనా నేర్చుకున్నారు అనిపిస్తే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్‌స్క్రైబ్. థాంక్ యూ సో మచ్ ఇక్కడి వరకు వీడియో చూసినందుకు.